ఇయా కుక్షి విపరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మేషరాశి వారికి జూన్ నెలలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేషరాశి వారికి జూన్ నెలలో ఒక 20 రోజుల పాటు జన్మరాశిలోనే అంటే మేషంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. మేషంలో ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంచేత ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే మన యొక్క ప్రవర్తన ఎక్కువగా చెడు వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటుంటాయి, ఎక్కువ చెడు వైపుకే మళ్ళుతూ ఉండేటటువంటి అవకాశం అంతా ఉంటుంది. తర్వాత నెల రోజుల్లో 20 రోజులు మేషంలో ఉన్నారు కాబట్టి మిగతా 10 రోజులు ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో సంచారం చేస్తున్నారు. కుజుడు ద్వితీయ స్థానంలో కూడా గోచార రీత్యా యోగించడు కాబట్టి ఆ 10 రోజుల్లో మొత్తం మీద నెల మనకి ఆయన యోగించడు. కానీ 2 రాశుల్లో సంచారం మూలాన్ని ఏ రాశి ఫలితాలు ఆ రాశికే ఇస్తారు. కాబట్టి ఇక్కడ వృషభ రాశిలో ఉన్నటువంటి 10 రోజులు కూడా కొంచెం ధనానికి ఇబ్బంది పడేటట్టుగాను, మాటలో కఠినత్వం ఉండేటట్టుగాను, అలాగే కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. అలాగే ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి కొంచెం ప్రకోపించేటటువంటి, అంటే కొంచెం ఎక్కువ బాధించేటటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో అంటే మన వృషభ రాశిలో ఒక 15 రోజుల వరకు ఉంటారు. తదుపరి అక్కడ నుండి తృతీయ స్థానం అయినటువంటి మిథునంలో ఒక 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. 2 స్థానాలలో సంచారం కాబట్టి ఈయన కూడా 2 రకాల ఫలితాలు ఇస్తారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి 15 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆయన కూడా ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో ఉంటారు కాబట్టి ధనానికి ఇబ్బంది కలిగిస్తారు. అలాగే మాటల్లోనూ కఠినత్వం ఉంటుంది, వాక్కు కఠినత్వంగా ఉంటుంది, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఈయన కూడా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారికి కొంచెం ఎక్కువ బాధ కలిగించే పరిస్థితి ఉంటుంది. తదుపరి 16వ తారీఖు నుంచి మిథునంలో 3వ రాశిలో సంచారం చేస్తున్నారు. అక్కడ మాత్రం ఆయన చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ మేషరాశి వారికి. మీరు ఏ పని చేసినా మీ ఇంటిలో వారు, వీధిలో వారు, అలాగే మీరు ఎక్కడైతే ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదా, అక్కడ మీ కంటే పై స్థాయి వారు, మీ స్థాయిలో ఉన్నటువంటి వారు, మీ కింద స్థాయిలో ఉన్నటువంటి వారు, కొన్ని సందర్భాలలో మీకు ఏ మాత్రమూ పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా మీకు సహాయ సహకారాలు మనస వాచ కర్మణ అంటే మాట సాయం కావాలంటే మాట సాయం, మనస వాచ మాట సాయం కావాలి, మనస అంటే మనస్ఫూర్తిగా చేయగలగటం, వాచ మనస్ఫూర్తిగా చేయటము, మనస వాచ కర్మణ ఏదైనా కింద పడ్డారు లేదా ఏదో ఒక మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయాలి. మీరు ఎక్కడ ఉన్నారు, కింద స్థాయిలో ఉండిపోయారు, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయాలి, కొంచెం పైకి ఎత్తగలగాలి, మిమ్మల్ని వృత్తిరీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు వారు
అప్లిఫ్ట్ అంటే పైకి లేపడానికి వారు మీకు కృషి చేస్తారు. ఈ విధమైన ఫలితాలు 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు రవి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో ఒక్క రోజు ఉంది. 30 రోజుల్లో ఒక రోజు పెద్దగా పరిగణలోకి తీసుకోక్కర్లేదు. అయినప్పటికీ కూడా 3వ స్థానంలో ఆయన యోగించజాలరు గురువు. అట్లాగే తదుపరి ఆయన 29 రోజులు, నెలలో ఒక రోజు పోయింది కాబట్టి 29 రోజులు చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకం. కర్కాటకం ఆయనకు ఉచ్చ స్థానమే కావచ్చు కానీ ఇక్కడ ఉచ్చ నీచ వీటితో సంబంధం లేదు. చంద్రాత్తు ఏ స్థానంలో ఉన్నాడు అనేటటువంటిదే మనకి ప్రధానం. కాబట్టి ఇక్కడ 29 రోజులు చతుర్థ స్థానంలో గురువు యోగించజాలడు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు? ఈ ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 20 రోజులు 29 రోజులు అన్నట్టయితే ఇక్కడ మీకు తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొచ్చు. లేదా ఆవిడ మీ మీద కొంచెం కోపగించవచ్చు. లేకపోతే ఆవిడ ఆశీర్వచనాలు మీరు పొందలేకపోవచ్చు. ఈ విధంగా తల్లి గారి విషయంలోనూ, విద్య విషయంలో వెనకబడటము, అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాది అన్ని విషయాలన్నీ కూడా కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వీటిని వ్యాపారంగా చేసుకుని బ్రతికేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, వాహనాలు పాతవి కొని బాగు చేయించి అమ్ముకునే కావచ్చు, లేదా కొత్త షోరూమ్ పెట్టుకున్న వారు కావచ్చు, వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు చతుర్థ స్థానంలో ఉండి ఇవ్వరు. అలాగే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం మనకి 8 రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తున్నారు. ఆ మిథునంలో 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఆయన కూడా సహాయ సహకారాలన్నీ ఇప్పుడు మనకి 3వ స్థానంలో గురువు 3వ స్థానంలో మనకి సహాయ సహకారాలు ఇంట్లో వారు, పై వారి, కింద వారు అందరూ కూడా రవి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఫలితాలన్నీ కూడా ఇక్కడ శుక్రుడు కూడా మీకు ఇవ్వబోతున్నారు. ఆ 8 రోజుల తర్వాత ఆయన కూడా చతుర్థ స్థానంలో 28 రోజులు. ఈ చతుర్థ స్థానంలో ఆయన కూడా ఈయన మొత్తం మీద 3, 4, 2 రాసుల్లోనూ కూడా యోగిస్తున్నారు. 4వ స్థానంలోకి వచ్చాక ఇప్పుడు మనం గురువు చెప్పుకున్నాం కదండి. గురువు మనకి ఇక్కడ తల్లి గారి విద్య, భూమి ఇట్లాంటి విషయాల్లో అనుకూలించని చెప్పాం కదా. ఆయన ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇవ్వట్లేదో వాటి అన్నిటిలోనూ కూడా ఈ శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మీకు శుక్రుడు 2 రాశుల్లోనూ అనుకూలంగానే ఉన్నారు కాబట్టి మొత్తం నెలంతా కూడా మీకు పూర్తి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా ఇప్పుడు మనం ఈయన చెప్పుకోవచ్చు శుక్రుడిని. కాబట్టి అంచేత శుక్రుడు అనుగ్రహం ఉన్న కారణంగా సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, లలిత కళల్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని గడిపేటటువంటి వారికి కూడా అత్యంత అనుకూలమైన ఫలితము ఇస్తాడు. అంచేత ఆ విధంగా మీరు కనుక చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఇంకా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకూలమైన ఫలితాలని శుక్ర భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 3వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క సంచారం 3వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలము. ఏ విధంగా అంటే ఇక్కడ మీకు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఎవరి యొక్క మీ ఇంటి సభ్యులు కావచ్చు, బయట వారు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందేటటువంటి పరిస్థితి ఉండదు. తదుపరి ఆయన బుధుడు 8 రోజులు మాత్రం 4వ స్థానంలోకి వస్తున్నారు. ఆ 4వ స్థానంలోకి వచ్చిన 8 రోజులు మాత్రం మీకు తల్లి గారి ఆరోగ్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు. 8 రోజులు, ఆఖరి 8 రోజులు అంటే 23వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఓకే, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయండి బుధుడితో. ఇకపోతే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది, చదువు మీద శ్రద్ధ తక్కువ అవుతూ ఉంటుంది. తద్వారా గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలియదు కదా, పరిగెత్తటమో ఆడుకోవటమో గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి కొంచెం అనవసరమైన ఖర్చు డాక్టర్ పెట్టడము. అదే కాకుండా మనకు మనశ్శాంతి కూడా ఉండదు. పిల్లలకి ఏదైనా జ్వరమో, రొంపో, దగ్గు వచ్చిందనుకోండి, మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ మనం ఎందుకనో ఆహ్లాదంగా ఉండలేము పిల్లలకి ఏదైనా అయితే. ఆ విధమైనటువంటి పరిస్థితులు అంతా కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి కేతు వలన. అంతేకాదు మీరు ఒక గుడికి వెళ్ళి మీ బాధలు భగవంతుడికి విన్నవించుకుందా అంటే కూడా మీకు ఆ అవకాశాన్ని కూడా కల్పించకపోవచ్చు కేతు. ఈ విధమైన పరిస్థితి అంతా ఉన్నది. ఇకపోతే మీకు ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. రాహుగ్రహ సంచారం కనుక మీరు తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాలన్నీ అందిస్తాడు. దీన్ని లాభస్థానం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లాభస్థానంలో మీ పెద్దన్నగారులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ధనార్జన బాగుంటుంది, సంపాదన బాగుంటుంది. అలాగే
ఈ ఏదైనా ఒక వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీరు పూర్తిగా విజయం సాధిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు రాహు వల్ల మీకు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం. వ్యయస్థానంలో శనిగ్రహ సంచారాన్ని దీన్ని ఏలినాటి శనిలో ప్రాథమిక దశగా మనం చెప్పొచ్చు. ప్రాథమిక దశ అంటే మొదటి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలుగా మనం ఈ శని ఏలినాటి శని 7.5 అని మనం అంటూ ఉంటాం కదా. ఆ 7.5 ఇక్కడ మీకు ప్రారంభమవుతోంది. కొంతకాలం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి ఆయన ఇచ్చే ఫలితం ఏంటి? ఇప్పుడు 7.5 అనేది 3 గ్రహాలలో 3 రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది. ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి. ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి? పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాటలు చెప్పాడు, మీసాలు పెట్టుబడి పెట్టించాడు, అబ్స్కాండెడ్ అయిపోయాడు వాడు. చాలా విధంగా నష్టం రావడం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతుంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయి అంటే రుజువయ్యి వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవాను 7.5లో ఏ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒక యావరేజ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వ సహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం. 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉంటారు. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండడం కాదు కావాల్సింది. వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలిగితే శుభం భూయాత్.